అందరికీ ప్రైజ్ లార్డ్. పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అంటే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు, 10 ఆజ్ఞలను పాటిస్తూ కొత్త నిబంధనలో ఇంకా కొన్ని ఆజ్ఞలను యేసయ్య మనకు చెప్పింది. వ్యభిచారం విషయంలో, అబద్ధాల విషయంలో, దొంగతనం విషయంలో చాలా స్ట్రిక్ట్గా చెప్పిండు. కానీ మనం ఏం చేస్తామంటే అబద్ధాలు ఆడతాము. అబద్ధం అసలు మనం అబద్ధం ఆడింది కూడా వాళ్ళకు తెలియదు అసలు. ఆ విధంగా అంతగా అలవాటైపోయి ఉన్నాం అన్నమాట అబద్ధాలకి. దొంగతనం అనేది ఏముంది లేదు, చిన్నదే కదా అని తీసుకుంటాం. కానీ ఆ చిన్నది తీసుకున్నప్పుడు, మనది డబ్బులు లేనప్పుడు ఆ చిన్నది పోతే ఎంత బాధ ఉంటుందో, మరి పక్కన వాళ్ళది కూడా పోయినప్పుడు అంతే బాధ ఉంటుందని ఆలోచించారు. కానీ చిన్నదే కదా అని తీసేసుకుంటారు. మరి అది చిన్నదైనా పెద్దదైనా అది బాధ కల్పిస్తుంది, అది దొంగతనమే అవుతుంది. ఇంకా వ్యభిచారంలో చేయాలని, డైరెక్ట్ చేయాలని కాదు, కానీ చూసినప్పటికీ కూడా అది వ్యభిచారమే అని దేవుడు చెప్పిండు. కానీ మనం అదన్నీ ఏమి పట్టించుకోవట్లేదు. జస్ట్లే, లైట్లే, దేవుడు క్షమిస్తాడు కదలే అని తెలిసి కూడా అలా చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు మన విశ్వాసాలకు కరెక్టో నాకైతే తెలియదు, కానీ నన్ను క్షమించండి. కానీ చాలా విషయాల్లో ఇంకా చాడీలు చెప్పడం అయినా, వేరే వాళ్ళని ఓర్వలేకపోవడము,